అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి ప్రచారంలో స్పీడ్ పెంచారు. నందులపాడులో ఆయనకు ఘన స్వాగతం లభించింది. శ్రీనివాసపురం జూటూరు కాలనీలో జేసీ అస్మిత్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా అన్న జేసీ పవన్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు. ఇట్లాంటి ఉంటాయి కాబట్టి పూలు పెట్టినాడు నాకు. ఒకటి చెప్తా చూడు, ఎన్నికలప్పుడు అడగద్దండి, ఎన్నికలప్పుడు అవుతాయా ఇన్ని రోజులు ఏం చేస్తా అంటే ఏమన్నా ఉంటే మీరు రావాలా, వచ్చి చేసుకోవాలా. నేను కాదు కానీ ముఖ్యమంత్రి వచ్చినా కావు ఎన్నికలప్పుడు ఏం అడగద్దండి. మీకు నమ్మకుంటే ఎన్నికల తర్వాత రండి, మాట్లాడుకోండి. నువ్వు వచ్చి నాకు నీళ్ళు రాసి అంటే కష్టం. నా కొడుకు కూర్చొని నన్ను ఇద్దరు కొడతారు. మాకు 40,000 లోన్ ఇచ్చినది, మాకు ఆ పట్టా లోన్ ఎన్నికలకు 6 రోజులే టైం ఉన్నాయి. ఆల్రెడీ తాడిపత్రిలో మొదలు పెట్టారు. ఎలా ఉంది మీ సన్న స్పందన? అయితే ఏముంది, చెప్తానే ఉన్నా కదా, ఇక్కడ స్పందన అదిరిపోయింది. అర్థం కావట్లేదు అసలుకి ఆడోళ్ళలో చూస్తుంటే మాత్రం ఆ చిరునవ్వు, ఆ ఆప్యాయత అసలు అర్థం కాకుండా ఉంది. అంచనా వేయలేకున్నాం ఏంది ఇది అనేసి. సో చూద్దాం ఎట్లుంటుందో. ఎన్నికల రిజల్ట్ కూడా వస్తుంది కదా 23 మే, అప్పుడు దాకా కాసుకుందాం, చూద్దాం, వేచి చూద్దాం ఎట్లా వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ కొద్దిగా డ్రైనేజ్ ప్రాబ్లం ఉందంట, అది మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత డ్రైనేజ్ ప్రాబ్లం యాడ లేదు. ఇట్ లాస్ట్ చివరికి వచ్చేటప్పటికి దానికి ఎండింగ్ సంపు సరిగ్గా లేదు. అదేదో చిన్న ప్రాబ్లం ఉంది అంతేగాని డ్రైనేజ్ సమస్య అనేది ఎక్కడా లేదు. అది కూడా చేస్తున్నారు, పంపింగ్ ఒకటి చేయాలి. ఒకసారి చేస్తే ఇలా దానికి కొత్త సంపు కట్టినామంటే క్లియర్ అయిపోతుంది. ఆల్రెడీ ఏదో మహిళలు బ్యాంకులలో 40,000 పట్టా తీసుకున్నారంటే అది ఏం చేస్తారు, దానికి వీళ్ళు తీసుకుంటారు, కట్టరు, మళ్ళీ మన దగ్గరకు వస్తారు చేయాలని. ఇప్పుడు ఏ వాగ్దానాలు చేయకూడదు, చేయము. అది కూడా ఎంతమంది మొత్తం టౌన్ కలిపితే 10 మంది 20 మంది ఉన్నారు ఇక్కడ, అంతే. వాళ్ళకి సమస్య తీరుస్తాం, అది కూడా ఖచ్చితంగా తీరుస్తాం. అంటే తాడిపత్రి అన్ని వార్డులు తిరుగుతారు సార్? 100% అన్ని వార్డులే కాదు, లాస్ట్ గన్నవరపల్లి కాలనీ కూడా తిరగబోతున్నాను. అది నాకు తెలిసి అదొకటే మళ్ళీ తాడిపత్రి అంత ఉందనుకుంటా. ఖచ్చితంగా తిరుగుతా, అది కూడా తిరుగుతా. కృష్ణా జిల్లా పెనమల